గుట్కా, తంబాకు లాంటి ప్యాకెట్స్ ఏవైనా ఏ ప్రోడక్ట్స్ అయినా గుట్కాకి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా తెలంగాణలో బ్యాన్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్ డ్రగ్స్ మీద వీటి మీద చాలా సీరియస్గా ఉంది. సో దాంట్లో అనుగుణంగానే ఈ 24th మే నుండి గుట్కాని కంప్లీట్గా 1 year వరకు బ్యాన్ చేశారు. ఇక్కడ ఉంది చూడండి, ఫ్రమ్ 24th మే నోటిఫికేషన్ ప్రొహిబిటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సేల్ ఆఫ్ గుట్కా, పాన్ మసాలా విచ్ కంటైన్స్ టొబాకో అండ్ నికోటిన్, వీటిని కంప్లీట్ బ్యాన్ చేయడం జరిగింది. 1 year టైం వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఈ బ్యాన్ని ఏ ఆర్డర్ కింద చేశారు అంటే సెక్షన్ 30 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ FSSAI అంటారు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈ లా కింద మనకి ఎట్లాంటి ఫుడ్ స్టాండర్డ్స్ ఉండాలి, మీరు ఇప్పుడు ఏదైనా బేకరీకి కానీ స్వీట్ షాప్కి కానీ వెళ్తే అక్కడ మీకు ఈ ప్రోడక్ట్ ఇక్కడ అంటే 1 dayలో తినాలి, 2 dayలో తినాలి, ఎక్స్పైర్ అయిపోతుంది. ఒక ప్రోడక్ట్ని కొన్నప్పుడు వెనక తిప్పి చూడండి ఈ ప్రోడక్ట్లో ఏమేమి వాడారు, వార్నింగ్స్ అన్నీ ఇవ్వాలి. ఇవన్నీ స్టాండర్డ్స్ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వారిస్తారనమాట. ఈ యాక్ట్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాక్ట్ కింద తెలంగాణలో గుట్కాని, పాన్ మసాలాని బ్యాన్ చేయడం జరిగింది.